కుటుంబం కోసమో, దేశం కోసమో ప్రాణాలను త్యాగం చేసిన వారి గురించి మనకు తెలుసు. కానీ మాతృభాష కోసం ప్రాణాలను అర్పించిన వారి గురించి మీరు విన్నారా? వారి త్యాగాలకు గుర్తుగా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఇండియా, పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో బంగ్లాదేశ్ కూడా కలిసి ఉండేది. పాకిస్తాన్లో ఎక్కువ మంది మాట్లాడేది ఉర్దూ, బంగ్లాదేశ్లోనేమో బెంగాలీ. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ బంగ్లాదేశ్లోని ప్రజలకి ఉర్దూని ఖచ్చితం చేసింది. దీంతో ఉర్దూతో పాటు బెంగాలీ భాషను కూడా అధికారిక భాషగా గుర్తించాలని బంగ్లాదేశ్లో 1952 ఫిబ్రవరి 21న ఢాకా విద్యార్థులు ఉద్యమం చేశారు. దాన్ని ఆపడానికి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడంతో కొంతమంది విద్యార్థులు ప్రాణాలని పోగొట్టుకున్నారు. ఆ విద్యార్థులకు నివాళిగా ఆ రోజును, అంటే ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.